కాంగ్రెస్లో పైకి అందరూ కలిసి పనిచేస్తున్నట్లు కనిపిస్తారు. కానీ అంతర్గతంగా ఆధిపత్య పోరు మాత్రం నడుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో కూడా అదే పరిస్థితి. గండిపేట, హిమయత్ సాగర్లను నింపే ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గోదావరి జలాల అంశం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిధిలో ఉంటుందని ఎవరిని అడిగినా చెబుతారు. కానీ సదరు ఇరిగేషన్ మంత్రి పేరు, ఫోటో లేకుండానే ఇరిగేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంతో ఇది ప్రభుత్వంలో సాగుతున్న ఆధిపత్య పోరుకు నిదర్శనమైన చర్చ అయితే నడుస్తోంది. నిజంగానే మంత్రికి, ముఖ్యమంత్రికి మధ్య గ్యాప్ నడుస్తుందా? ప్రోటోకాల్ విషయంలో అధికారుల తీరే ఇందుకు కారణమా? జస్ట్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్లో ఎందరో సీనియర్ లీడర్లు ఉన్నారు. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మరీ సీనియర్ మోస్ట్. ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా పనిచేశారు. తెలంగాణ వచ్చాక పీసీసీ చీఫ్గా 2018 ఎన్నికలను ఫేస్ చేశారు. ఆ మాటకొస్తే సీఎం రేస్లో కూడా ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఓ తాగునీటి పథకం శంకుస్థాపన కార్యక్రమంలో ఉత్తమ్ ప్రస్తావనే లేకపోవడం చర్చకు దారితీస్తోంది. ప్రోటోకాల్ పాటించకపోవడం ఒకెత్తైతే ప్రకటనల్లో కూడా ఆయన ఫోటో కనిపించకపోవడంతో పొలిటికల్ సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే నడుస్తోంది. రంగారెడ్డి జిల్లా గండిపేటలో గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2, ఫేజ్ 3తో పాటు ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ జలాలను నింపే అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన జరిగింది. సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు తరలించే 20 టీఎంసీల నీటితో ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ జలాశయాలు నింపటమే కాకుండా మూసీ పునరుజ్జీవానికి 2.5 టీఎంసీల నీటిని విడుదల చేస్తారు. ఇది పోగా మిగిలిన 17.5 టీఎంసీల నీటితో మార్గమధ్యంలో ఉన్న 7 చెరువులను నింపడంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. సుమారు 7,360 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని పార్టీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా, గౌరవ అతిథులుగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ హాజరవుతారని 3 తెలుగు పత్రికల్లో భారీగా అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఇచ్చారు. కానీ గోదావరి జలాలతో పాటు నదీ జలాల శాఖను పర్యవేక్షిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోను ప్రచురించకపోవడం వివాదాస్పదంగా మారింది. ఇది ముమ్మాటికి ప్రోటోకాల్ ఉల్లంఘనే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి అధికారులు బాధ్యత వహిస్తారా? ప్రభుత్వం పొరపాటును అంగీకరిస్తుందా అనేది తేలాల్సి ఉందని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు శంకుస్థాపన పనులపై ఉత్తమ్కు అధికారిక సమాచారం లేదని తెలుస్తుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్షంగా ఈ ప్రాజెక్టు పనులను ఖరారు చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల విషయంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని వింటున్నాం. మెదక్ జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల్లో వేదికలపైనే మంత్రుల ముందు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గొడవకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సోమవారం గండిపేటలో జరిగిన కార్యక్రమం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగిందని కాంగ్రెస్ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిగా, పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. సోమవారం 3 ప్రధాన తెలుగు పత్రికల్లో శంకుస్థాపన కార్యక్రమంపై మొదటి పేజీలో ప్రకటనలు ఇచ్చారు. ఒకటి కాంట్రాక్ట్ కంపెనీ ఇవ్వగా మిగతా 2 స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేరుతో వచ్చాయి. ప్రోటోకాల్ ప్రకారం నీటి వనరుల శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రిని తప్పకుండా శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించడంతో పాటు అడ్వర్టైజ్మెంట్లోనూ ఆయన ఫోటో ప్రచురించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సైతం అంగీకరిస్తున్నారు. తనకు తెలియకుండా తన శాఖకు చెందిన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. ఇదే అంశంలో అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు కూడా చెబుతున్నారు. అయితే హైదరాబాద్ కు తాగునీరు అందించేందుకు ఉద్దేశించే పనులు కాబట్టి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఈ పనులకు శంకుస్థాపన చేశారని, నీటిపారుదల మంత్రిని తప్పనిసరిగా సంప్రదించవలసిన అవసరమేమీ లేదని రేవంత్ రెడ్డి అనుచరులు వాదిస్తున్నారు. అయితే మల్లన్న సాగర్ నుంచి నీటిని తరలించి గండిపేటను, హిమయత్ సాగర్ను నింపే పనులు ఖచ్చితంగా నీటిపారుదల శాఖ పరిధిలోకి వస్తాయని, ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగా ఏకపక్ష నిర్ణయాలు చేస్తున్నారని గాంధీభవన్ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి 1100 కోట్లతో నీటిని తరలించడానికి గతంలోనే ప్రణాళికలు వేశామని, దానిని పక్కన పెట్టి ఇప్పుడు అమాంతంగా 7,360 కోట్ల అంచనాతో పనులు చేపట్టారని ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహిస్తున్న మంత్రి ఉత్తమ్కు హైకమాండ్ దగ్గర నుంచి మంచి పలుకుబడి ఉందంటారు. ఇటు ప్రభుత్వంలో కానీ, పార్టీలో కానీ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు హైకమాండ్ వేసిన ప్రతి కమిటీలో ఉత్తమ్ ఉంటారు.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజులతో కూడిన కమిటీని కీలక డెసిషన్స్ తీసుకుంటుంది. ఈ కమిటీలో మంత్రి ఉత్తమ్ చెప్పే మాటకు హైకమాండ్ ప్రయారిటీ ఇస్తుందన్న టాక్ కూడా కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి ఉత్తమ్ వల్ల కొన్నిసార్లు సీఎం రేవంత్ కు ఇబ్బందులు ఎదురయ్యాయన్న చర్చ కూడా జరిగింది. మంత్రివర్గ విస్తరణతో పాటు పార్టీ కీలక కమిటీల్లో సీఎం మాట చెల్లుబాటు కాలేదన్న టాక్ కూడా ఉంది. అంతేకాదు, ఇక్కడ పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పాలనపై ఎప్పటికప్పుడు పార్టీ హైకమాండ్కు నివేదికలను పంపిస్తున్నారట మంత్రి ఉత్తమ్. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ మధ్య గ్యాప్ ఉందని అటు ప్రభుత్వంలో ఇటు కాంగ్రెస్ పార్టీలో చర్చ ఉంది. ఇంతలోనే జలమండలి ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాంలో మంత్రి ఉత్తమ్కు ఇన్విటేషన్ లేకపోవడంతో ఈ చర్చకు మరింత బలం చేకూరింది. అయితే ఉత్తమ్కు ఇన్విటేషన్ లేకపోవడం అధికారుల తప్పిదమా, మరేదైనా రీజన్ ఉందో తెలియదు కానీ సీఎం వర్సెస్ ఉత్తమ్ అన్న చర్చ మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి దీనికి తోడైంది. ముందు ముందు ఇది దేనికి దారి తీస్తుందో చూడాలి మరి.